మిగతా ఒక 10 నిమిషాల్లో అది 10 నిమిషాలు చేసి సరిపోతుంది. ఓకే, దేనికి మనప్పుడే ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తారు. అక్కడ రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే ఈ క్యాంపే ఇక్కడికి రూమ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా మలయాళం ఏది మస్తు అంటే ఆల్మోస్ట్ 108 పర్సన్స్ ఫర్ స్క్రీనింగ్ ఫర్ ఎ డే. వేర్ ఈస్ ద డిఫరెన్స్? ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మీకు చేయాలని లేదు, అంతే కదా, చేయాలని లేదు. మీ కంటిన్యూ డాక్టర్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఉండాలి, కంటిన్యూ డాక్టర్ ఉండాలి. ఇద్దరు కలిసి కోఆర్డినేట్స్, ఆ సూపర్వైజర్ కానీ పారామెడికల్ స్టాఫ్ తోటి కోఆర్డినేట్ చేయాలి. జరుగుతున్నాయి కంటిన్యూ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా? అది జరుగుతుంటే ఎంతమంది వస్తుందండి? 166 యావరేజ్. నెక్స్ట్ వీక్లో యూ హ్యావ్ టు క్రాస్ 200 మీన్స్ ఫ్రమ్ టుమారో మినిమం 250 చేయాల్సి వస్తుంది. అప్పట్లో 450 వరకు అప్పనా అప్పన్ సార్ ఎట్లా ఇక్కడ మరి మీ ఏరియాలోనే తక్కువ అంటే ఎట్లా? ఇది నెక్స్ట్ పీస్ 4 కదా, ఇంక్లూడింగ్ ది మెటీరియల్ ఉంది కదా. మీరు కూడా ఓన్లీ 2 PSCs ఓన్లీ నౌ క్రాస్ 250. One is Raikal, second one is Maliyal. మిగతా వాళ్ళు ఎవరు దగ్గర ఉన్నారు. సో ఆల్ షుడ్ try and put your efforts to cross 250 persons for screening on a day average గా. మీరు ఇప్పుడు చేసింది కూడా అంటే ఈ గ్యాప్ ఉన్నది కూడా మీరు ఇప్పుడు 300, 350, 400 చేసేది గ్యాప్ కూడా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ 1 week no PSC I should see less than 250. If they are doing more than 250, 300, I appreciate it. We will recommend for awards or something. అర్థమైంది కదా? Are you okay now? But last can't go once again. Wherever you are going for ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉంది అనుకుంటే 300 ఎఫర్ట్స్ పెట్టి people are ready. అండ్ మేము గ్రామాల్లో చూస్తా అంటే మా కళ్ళద్దరూ కూడా చూపిస్తున్నాం. అంత లోపలికి వెళ్ళింది. ఇట్స్ నాట్ దట్ program is not being taken by the people. They are receiving the program is very well, and which is not available in the villages, not accessible to the people, poor people, especially ice cream. కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఇంకా కొంత 100% కొంత కమిటెడ్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో దట్ I put 250 and 350 to 400. It's okay. Next week, especially కంటిన్యూ ఏదైతే ఇప్పుడు నడుస్తూ ఉందో ఎక్కడ తక్కువ ఉందో ఎవరు సంబడి ఏఎన్ఎం కానీ ఆర్ మెడికల్ సూపర్వైజర్ కానీ హెల్త్ సూపర్వైజర్ కానీ ఎవరైనా మన కోఆర్డినేట్ సరిగా లేదు అంటే వాళ్ళని పట్టుకోవాలి. అదర్వైజ్ వీల్ హ్యావ్ ఎ రివ్యూ విత్ ఓన్లీ కంటిన్యూ in charge medical officer and the PSC medical officer and the supervisor and the program officer. These 3 people next week kala see that it is improved. IT related issues. నీ ఓన్ డిపార్ట్మెంట్లో IT పర్సన్ ఉన్నాడు, ఆపరేటర్ ఉన్నాడు, చెత్తవాడుగా ఉన్నాడు. You talk to them and get it resolved. నువ్వు అప్డేట్ చేసుకో.
28,000 నువ్వు అంటున్నావు, 22,000 రిపోర్ట్ ఉంది. 22,000 వచ్చినప్పుడు 22,000 అప్డేట్ కావాలి కదా డిస్ట్రిబ్యూటెడ్ డిఎంహెచ్ఓ ఆఫీస్ చేయిస్తున్నారా? రిపోర్ట్ రాయాలి కమిషనర్ సెక్రటరీ గారి రిపోర్ట్ రాయాలి. ఆయన కొడితే కొట్టమను, ఆయన కొడితేనే అవుతుందా? డిఎంహెచ్ఓ దగ్గర వచ్చినాయి ఆయన డిఎంహెచ్ దగ్గర వచ్చినట్టయితే మనం డిఎంహెచ్కి వెళ్ళి పిఎస్సి పెడతావా లేదా? అది ఎంటర్ చేసినావా? విలేజ్ కనిపిస్తే ఎంటర్ చేస్తున్నాం. అక్కడ విలేజ్ కనబడలేదంటే నువ్వు విలేజ్ ఫీడ్ చేస్తే కదా కనబడుతుంది. అంతేనా వేరేది ఇస్తుందా? మధ్య విలేజ్ కనబడటం లేదంటే నువ్వు కూడా చెక్ చేయవు. లాస్ట్ టైం ఆయన చెప్పినట్టు వింటే అంత కథం కాదండి. అప్డేట్ చేస్తారు, కనబడలేదు చెత్త మాటలు మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నోడు ఇలా నడుస్తుంది, అట్లా కాదు. ఎక్కువ డెలివరీ అందుతున్నాను. నేను అది కాదు, 28,000 డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చింది. పీహెచ్లో పోయి 19,000 మాత్రమే బెనిఫిట్కి ఇచ్చారు. ఇంకా 7,000 వాదాలు వచ్చినాయి. అవి సీ దట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది టార్గెటెడ్ బెనిఫిషియరీ. మీరు ప్రిస్క్రైబ్ చేస్తే కదా క్లాసులు వచ్చినాయి, అవునా కదా? మీరు ప్రిస్క్రిప్షన్ చేస్తే కదా క్లాసులు వచ్చినాయి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వెన్ క్లాసెస్ హ్యావ్ కమ్ యాజ్ పర్ యువర్ ప్రిస్క్రిప్షన్, then it is your duty to distribute, it is your responsibility to distribute to the targeted beneficiary. ఎవరికైతే ఆ పేషెంట్ ఉన్నారో వారికి మీ ఏఎన్ఎంస్ ద్వారా, ఆశా వర్కర్ ద్వారా రేపు కానీ, ఎల్లుండి కానీ, అవుటల్లుండి కానీ, మండే కానీ మీరు ఒక మీటింగ్, మెడికల్ ఆఫీసర్ మీటింగ్ పెట్టుకొని మీ పిఎస్సి లెవెల్లో అండ్ సీ దట్ ఏం గ్యాప్ ఉందో మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి వాళ్ళకు స్పెట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేసి మీకు అలాంటి ఇస్తారు. అంతే సింపుల్. దానికి ఏంటమ్మా 25,000 వచ్చిందని 14,000 డిస్ట్రిబ్యూట్ చేసినాం. అది ఉండకూడదండి. యూ గో టు ది గ్రాస్ రూట్. గ్రాస్ రూట్ అంటే ఆశా, ఏఎన్ఎంస్, సూపర్వైజర్కి వెళ్తే మీ ఏరియాలో క్యాంప్ కండక్ట్ చేసినాము, ఇన్ని స్పెట్స్ మీకు రావాల్సింది ఉండే, ఇన్ని వచ్చినాయి, వీరు మేము ఐడెంటిఫై చేసిన బెనిఫిషియరీ గ్రామస్తులు, ఇవి స్పెట్స్ ఇచ్చేసి ఎకనామిక్ డిస్కౌంట్ ఇయ్యరా? మైండ్ పెట్టి పని చేయండి. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, 14,000 గ్యాప్. 28,000 గ్లాసులు వస్తే 14,000 మనం పంపిణీ చేసినాం. మిగతా 14,000 నెక్స్ట్ వీక్ కల్లా ఉండకూడదు. I am making absolutely clear to all the medical officers, supervisors and Kanti Velugu coordinators. Kanti Velugu different, PSC medical officer different, ANM different, inkodo different kaadu. You should all in one oka team work ga pani cheyandi. Level somebody whites repu మొక్కలు పడేస్తారు కదా, అట్లా స్పెట్స్ కూడా దొరుకుతాయి. మా ఫోటో వేసి ఏడ పడేసినారు కుప్ప గ్లాసులు అని పేపర్లో వస్తుంది. 1 వీక్లో చేయాలండి. somebody is writing minutes. Within 1 week glasses whatever you have received at district level shall be distributed to the patients in coordination with health staff at the PSC level, jointly by medical officer PSC as well as Kanti Velugu medical officer, under the continuous supervision of program.